ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు మనకు ఏ విధమైన భద్రత ఇస్తున్నాడు అనగా, వేటకాడు గురితో నిన్ను ఉరిలోకి లాగాలన్నప్పుడు ఆ ప్రభు నిన్ను విడిపించుచూ ఉన్నాడు. నాశనకరమైన తెగుళ్ళు, ఎన్నో తెగుళ్ళు, కోవిడ్ లాంటి తెగుళ్ళు నీకు తెలియకుండానే నిన్ను కబళించినప్పుడు ఆ ప్రభు నిన్ను కాపాడుతూ ఉన్నాడు కదా, సంరక్షకుడుగా ఉన్నాడు. ఆయన నీకు శత్రువు ఉరి నుండి విడిపించువాడుగా, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను సంరక్షించే రక్షకుడుగా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కోడి తన చంటి బిడ్డలను తన రెక్కతో కప్పి గద్దకు కనబడకుండా చూస్తూ ఉంది. మన ప్రభువు కూడా తన రెక్కల క్రింద నిన్ను దాచుకొని కప్పుతూ ఉన్నాడు. అపవాది నిన్ను చూడకుండా వాడి ఆ యొక్క ఉరి కానీ లేకపోతే భయంకరమైన వల కానీ నిన్ను లాక్కొని వెళ్లకుండా రెక్కలతో కప్పుకుంటూ ఉన్నాడు. రెక్కల కింద నీకు ఆశ్రయం ఇచ్చుచూ ఉన్నాడు. సంరక్షణ, కాపుదల, భద్రత, నీ ప్రాణ అపాయము రాకుండా చూస్తూ ఉన్నాడు. ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడము, డాలును అయి ఉంది. ఆయన వాక్యము, ఆ వాక్యము సత్యము అయినది. ఆ వాక్యమే కేడము అయి ఉన్నది. ఆ వాక్యమే డాలును అయి ఉన్నది. కాబట్టి ఈ సత్యం అనే సర్వాంగ కవచము ధరించుకొని, కేడమును ధరించుకొని, డాలును కలిగి నీవు యుద్ధమాడుతావు, శత్రువును జయించగలుగుతావు. కాబట్టి ఇటువంటి ఆ యుద్ధ సామాగ్రితో వాటిని ధరించుకున్న వాడవై వాటితో నువ్వు యుద్ధం చేస్తావు. డాలుతోనూ కేడముతోనూ ఆ యొక్క సత్యమనే సర్వాంగ కవచమును ధరించుకున్న వాడవై బలాఢ్యుడవై పోరాడతావు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప దేవుడు ఆ ప్రభువు నీకు కేడము అయి ఉన్నాడు. అట్టి దేవుని ఎన్నడూ విడిచిపెట్టకు.